ఏమండి, శేషన్ గారు లాంటి వాళ్ళు ఉంటే ఈ రోజు ఇప్పుడు ఇది వచ్చిండేది కాదండి. ఒకప్పుడు సిఈసి ప్రధాన ఎన్నికల కమిషన్ అన్నది ఒక ఇండిపెండెంట్ గా ఉండేది. ఈ రోజు ప్రస్తుత కేంద్ర పాలకుల దాంట్లో అది కూడా స్వతంత్రంగా లేదు అన్న విషయం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పెద్దలకు తెలుసు, మీతో సహా. ఒకటో రెండో కంటి తుడుపు చర్యలు చేస్తే సరిగిపోవు. ఈ రోజైనా కనీసం ప్రతిపక్షాలు, తెలుగుదేశం అంటే ఊరికేదో చెప్తుందని మాట్లాడుతున్నారు కదా, ఇతర ప్రతిపక్షాలకైనా అంతా బాగుందని చెప్పమనండి. ఆ చెప్పేదాకా ఎన్నికలు పెట్టకుండా ఉంటారా? చెప్పిన దాకా వీళ్ళు మార్పులు తీసుకొని వస్తారా? చర్యలు తీసుకుంటారా? ఏవి చర్యలు? మేమిచ్చాం నా పలాసాలో. ఇక్కడున్న వాళ్ళు బిఎల్ఓలు కనీసం మున్సిపాలిటీలోని ఇటు గ్రామాల్లో మండలాల్లో అటెండ్ అవ్వట్లేదు. ఎక్కడండి జరుగుతుంది అని మాట్లాడమనండి. ప్రతి జిల్లాకు వచ్చి ప్రతిపక్ష నాయకుల్ని, ప్రతిపక్ష ఏజెంట్లు పిలిచి మాట్లాడమనండి. మీ జిల్లాలో అంత నార్మల్ గా ఉందా? మీరు ఇచ్చిన ప్రతి ప్రక్రియ తీసుకున్నారండి? ఘోరం ఏంటండి, నా తండ్రి 6 సార్లు ఎమ్మెల్యే చేసిన గౌత్ శ్యాంసుందర్ శివాజీ గారు ఓటు తీసేమని స్థానికంగా ఉన్న వైసీపీ వాళ్ళు పెడితే డిలీటెడ్ లిస్ట్ లో పెట్టారు, మొదటి పేరు అది. దాన్ని గమనించి మళ్ళీ నేను స్వయాన వెళ్ళి దెబ్బలాడుతుంది వచ్చింది. అంత ఘోరంగా ఉంది. ఎవరితో అన్నామకలు కాదు, స్వయంగా నా తండ్రి ఇక్కడ 6 సార్లు ఎమ్మెల్యేగా చేసిన గౌతు శ్యామసుందర్ శివాజీ ఓటు తీసేయమని పెట్టారు. నేను ఎంఆర్ఓ గారికి అడిగాను, ఇది ఎవరు పెట్టారో వాళ్ళ పేర్లు ఇవ్వండి అని అంటే కూడా ఇవ్వరట. సపోజ్ అవన్నీ పారదర్శకంగా జరగాలి కదా. మీ ఓటే తీసేయమంటారండి, ఫలానా ఏజెంట్ తీసేయమని అడగ, మేము ఇంకా తీసేయలేదు కదా మేడం, లిస్ట్ లో పెట్టాం మేడం అని చెప్తున్నారు. కానీ ఎవరు, ఏ ఏజెంట్ దీన్ని మీకు రిఫర్ చేశారు తీసేయమని మేము అడిగితే సమాధానం లేదు. ఇదా పారదర్శకత? ఎక్కడ జరుగుతున్నాయండి? కేంద్ర ఎన్నికల కమిషన్ 3 రోజులున్నా 30 రోజులున్నా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇతర ప్రతిపక్షాలు కలిసినా 100% జరగటం లేదు. ఇంకా లోపభూయిష్టంగానే ఉంది. తప్పదు శిరీష్ గారు. ఈ వ్యవస్థలో ఉండే పనిచేస్తున్నాం కాబట్టి ఈ వ్యవస్థలో ఉన్న లోపాలని ఎత్తి చూపుతా సరి చేసుకునే ప్రయత్నం చేస్తా